చేయడానికో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికో కాదు. మీ అందరినీ ఆ స్వరం వినగలిగే వారుగా మార్చడానికి, మిమ్మల్ని అందరినీ ఆ గడికి సిద్ధపడి ఉండడానికి, సిద్ధపడేవారుగా మార్చడానికి, మిమ్మల్ని అందరినీ అక్కడికి ఎక్కిపోయేవారుగా మార్చడానికి, మిమ్మల్ని అందరినీ ఆయన యొద్దకు చేర్చేవారుగా చేర్చబడడానికి మార్చగలిగే వారికి ఇదే మా ప్రయాసం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభువు చెప్పాడు, నేను ఎరుగని గడిలో మీరు ఎరుగని గడిలో నేను వస్తాను, మీరు అనుకోని గడిలో నేను వస్తాను. కనుక కనిపెట్టండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెడుతూ మెలకుగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్న వారికి మాత్రమే ఆ స్వరం వినిపిస్తుంది. ఇందాక పాస్టర్ గారు మాట చెప్పారు, ఆ సిగ్నల్ టవర్కి దూరంగా వెళ్ళిపోతే అక్కడ మొబైల్ అనేది రీచ్ కాదు, నాట్ రీచబుల్ అని వస్తుంది. అదే రీతిగా మనం ప్రార్థన చేయకుండా, మెలకుగా ఉండకుండా, కనిపెట్టకుండా, సిద్ధపడకుండా ఉంటే ఆ స్వరం మనకి రీచ్ కాదు. ఆ ఆర్భాట బూరధ్వని మనకి వినిపించదు. యేసు మౌనంగా రాడు. యేసు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ పరలోకం నుండి దిగి వచ్చునని చెప్పి వాక్యం వెరీ పర్టికులర్గా చెప్తుంది. ఆ స్వరం మనకు చేరాలంటే, ఆ స్వరం మనం వినాలంటే మనం కనిపెట్టి ఉండాలి, సిద్ధపడి ఉండాలి, మెలకుగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. వారికి మాత్రమే ఆ స్వరం వినపడుతుంది. ప్రార్థన లేకుండా, మెలకుగా లేకుండా, కనిపెట్టకుండా, సిద్ధపడకుండా ఉన్న వారికి ఆ స్వరం వినబడదు. అందుకే కొందరు విడవబడతారు. యేసుని ఎరిగి కూడా విడవబడతారు, యేసుని అంగీకరించి కూడా విడవబడతారు, యేసు తెలియని వారు కూడా విడవబడతారు. చూసారా, మొబైల్ మన చేతిలో ఉంటుంది కానీ సిగ్నల్ రీచ్ అవ్వదు. అలాగే మనం ప్రభుని ఎరిగిన వారుగా ఉంటాం, ప్రభుని అంగీకరించిన వారుగా ఉంటాం, కానీ ఆ స్వరం మనకి వినబడదు. అందుకే ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, ప్రభుతో ఏకాత్మ కలిగి ఉండాలి, ప్రభుతో ఐక్యం కలిగి ఉండాలి. అందుకే అపోస్తలులు చెప్తున్నారు, మీ సహవాసమైతే మాతోను, మన సహవాసమైతే తండ్రితోనూ కుమారునితోనూ. ఇందు నిమిత్తమే దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవునితో ఉండి, ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండి, ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి ప్రభు రాకడ కొరకే ఎదురు చూస్తున్నా దేవుని పరిశుద్ధులతో, అపోస్తలులతో సహవాసం కలిగి ఉండమని ఈ కూటాల ద్వారా మీకు తెలియచేస్తున్నా. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటూ, ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి, ఎల్లప్పుడూ దేవునితో ఏకాత్మ కలిగి, ఎల్లప్పుడూ ఇదే పనిలో ఉన్న పరిశుద్ధులు ఈ భూమి మీద ఉన్నారు. వారితో సహవాసం కలిగి ఉండండి, వారితో కలిసి దేవునితో సహవాసం కలిగి ఉండండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏదో పగలంతా మా పనులు మేము చేసుకుని, పగలంతా మా కార్యాలు మేము చేసుకుని, పగలంతా మా పని పాటలు మేము చూసుకుని, ఏదో 1 గంట సేపో 2 గంటల సేపో దేవునితో గడిపే జీవితం కాదు. 24 గంటలు దేవునితో ఉండే అనుభవం, 24 గంటలు దేవునితో మాట్లాడే అనుభవం, 24 గంటలు ఇదే సేవలో ఉండే అనుభవం,
ఇదే 24 గంటలు దేవునితో ఐక్యత కలిగి జీవించాడు అనుభవం. అందుకే అపోస్తలులు చెప్పారు, నీ సహవాసం అయితే మాతో, మన సహవాసం అయితే తండ్రితో కుమారునితో. ఊరా షబా కతురాల తిరివిని కురబల కతురాన మానక శరబ కతురాల కతి. అందుకే ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు కనుక కాలంలో నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. కనిపెడదాం, సిద్ధపడదాం, మెలకుగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన రాకడలో ఆ సియోను యెరూషలేముకి ఎక్కిపోదాం. చేతులెత్తి స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనందరితో మాట్లాడినందుకు స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మొదటి కూటమి ఆశీర్వాదం కొరకై స్తోత్రించుదాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండో దిన కూటమి ఆశీర్వాదం కొరకై స్తోత్రించుదాము. స్తోత్రం స్తోత్రం. మూడో దిన కూటమి ఆశీర్వాదం కొరకై స్తోత్రించుదాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాలుగో దిన కూటమి ఆశీర్వాదం కొరకై స్తోత్రించుదాము. స్తోత్రం స్తోత్రం. ప్రతి కూటంలో దేవుడు మాట్లాడినందుకు స్తోత్రించుదాము. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసినందుకు స్తోత్రించుదాము. స్తోత్రం స్తోత్రం. మాటల ద్వారా, వాద్యముల ద్వారా దేవుని మహింపరిచే కృపించినందుకు స్తోత్రించదు. స్తోత్రం స్తోత్రం. సాక్షుల ద్వారా దేవుడు మహింపరచబడినందుకు స్తోత్రించదు. స్తోత్రం స్తోత్రం. తన దాసులను దేవుడు బలపరిచినందుకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మాట్లాడిన ప్రతి వర్తమానం కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. వాక్యం విడిచిపెట్టక వాక్యం అనుసరించి ప్రవర్తించి ప్రభు రాకలెత్తబడి కృపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రారంభ దినం మొదలుకుని చివరి దినం వరకు దేవుడు అనుకూలపరిచిన వాతావరణం కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. చేసుకునే ఏర్పాటు కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ప్రయాసపడిన బిడ్డల కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ప్రార్థించిన బిడ్డల కొరకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సహాయపడిన బిడ్డల కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. త్యాగం చేసిన బిడ్డల కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. సహకరించిన బిడ్డల కొరకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. విశేషంగా ఈ కూటాలు జరిపించుకోవడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వారి కొరకై స్తోత్రించదు. స్తోత్రం 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 స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల నివసిస్తున్న ఈ కుటుంబస్తులందరూ మనకి సహకరించినందుకు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా స్తోత్రించదు. స్తోత్రం 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 స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ కూటాలు జరిపించుకోవడానికి ఈ స్థలాన్ని ఇచ్చిన దాతల కొరకై స్తోత్రించదు. స్తోత్రం స్తోత్రం. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా స్తోత్రించదు. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూటాలకు వచ్చి శ్రద్ధగా వాక్యమైన వారందరి కొరకై స్తోత్రించదు. స్తోత్రం 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 స్తోత్రం. అన్ని విధాలుగా సహాయం చేసిన దేవునికి స్తోత్రించదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన వల్ల కలిగింది ఏదీ లేదు, సమస్తము దేవుని వల్లనే జరిగినందుకు స్తోత్రించదు. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన కృపయే మనకు తోడై ఉన్నందుకు స్తోత్రించదు. స్తోత్రం స్తోత్రం. ఇది నేను చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు, అన్ని దేవుని కృప చేతే దేవుడే సహాయం చేసినందుకు స్తోత్రించదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందునిమిత్తమే మనందరం నిష్ప్రయోజకులమైన దాసులమని దేవుని ఎదుట ఒప్పుకోలు చేసే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రించదు. స్తోత్రం 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 స్తోత్రం. సేవకుల విశ్వాసులు ఏక మనసును కాపాడినందుకు స్తోత్రించదు. స్తోత్రం స్తోత్రం. సమాధానాన్ని కాపాడినందుకు స్తోత్రించదు. స్తోత్రం స్తోత్రం. వచ్చిన వారికి సేవకులు
అనేకుల విశ్వాసం దేవుని ప్రేమను చూపించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని ప్రేమ ఇలా ఉంటుందా అని చెప్పి ఇతరులు ఆశ్చర్యపరిచే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. దేవుని జనులు ఇలా ఉంటారా అని చెప్పి చూపించగలిగే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరి మూలంగా ప్రతి స్థలంలో ప్రతి పనిలో ప్రతి విషయంలో దేవుడే మహిమ పొందుకున్నందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఒకరికంటే ఒకరు తగ్గించుకునే కృపించినందుకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ఒకరు ఘనపరిచే కృపించినందుకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒకరు మరొకరు హెచ్చించే కృపించినందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఇతరులకు సహాయం చేసి దేవునికి సహాయం చేసిన వారుగా మార్చబడినందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. పొరుగు వారిని ప్రేమించి దేవుని ప్రేమించి అనుభవం ఇచ్చినందుకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇటువంటి కూటాల సమయంలో దేవుని ప్రేమని ఇతరులకు చూపించడానికి, దేవుని ఘనతని ఇతరులకు చూపించడానికి, దేవుని గౌరవాన్ని ఇతరులకు చూపించడానికి, దేవుని తగ్గింపుని ఇతరులకు చూపించడానికి, దేవునికి నీతిని ఇతరులకు చూపించడానికి ఇది మనకి మంచి అవకాశంగా దేవుడు ఇచ్చినందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసులు అందరి కొరికే స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. కొత్త వారందరి కొరికే స్తోత్రించదము. స్తోత్రం. సేవకులందరి కొరికే స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. అన్యోన్యమైన ఐక్యత, శాశ్వతమైన ప్రేమ, దైవ కృపల కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాకపోకల్లో సహాయం చేసిన దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి పరిస్థితిని అనుకూలపరిచిన దేవునికి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. స్తుతి ఘనత మహిమ దేవునికే చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన నామం కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. మారు మనసు పొందిన బిడ్డల కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. వాక్యముని బలపడిన వారి కొరకై స్తోత్రించదము. స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందిన వారి కొరకై స్తోత్రించదము. స్తోత్రం. రక్షింపబడిన వారి కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. అనేకులు సహవాసంలో చేర్చబడబోతున్నందుకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ఈ సత్యాలు ప్రకటించే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రాణాత్మ దేహాలు దేవుని సమర్పించి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మనందరూ నోరు తెరిచి హృదయపూర్వకంగా ఎలుగెత్తి మహిమగా దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. జయం జయం హల్లెలూయా. జయం జయం ఎప్పుడు జై. అందరూ చేతులు తగ్గిపోయారు. యేసు రాజా నామముకు జయం జయం ఎప్పుడు. యేసు రాజా నామముకు జయం ఎప్పుడు. జయం జయం హల్లెలూయా. జయం జయం ఎప్పుడు. జయం జయం. అందరూ చేతులు తగ్గాలి. అందరూ చేతులు తగ్గాలి. యేసు రాజా నామముకు జయం జయం ఎప్పుడు. యేసు రాజా నామముకు జయం జయం ఎప్పుడు. జయం జయం హల్లెలూయా. జయం జయం ఎప్పుడు. జయం జయం హల్లెలూయా. జయం జయం ఎప్పుడు. యేసు రాజా నామముకు జయం జయం ఎప్పుడు. యేసు రాజా నామముకు జయం జయం ఎప్పుడు. జయం జయం
Shuribidi Kulavakaturana Manaka Shurala Chirala Pati Turala Shavakaturana Manaka. జయం పొందిన దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. అనేకులకి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ముందున కాలమంతా దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. మనందరి దేవుని సమర్పించి స్తోత్రం.